అడవిలోని లోతైన ప్రదేశంలో చింతు అనే తెలివైన చిన్న మూడపిల్లి నివసించేది. అతను చిన్నవాడే అయినా అతని బుద్ధి అడవిలో అందరికంటే ఎక్కువ. అన్ని జంతువులు చింతు తెలివిని మెచ్చుకునేవి. సింహరాజు సైతం అతన్ని గౌరవించేవాడు. ఒకరోజు చింతు రసమైన గాజర్లను వెతుకుతూ తెప్పలు పడుతుండగా అడవి వాతావరణం ఆకస్మికంగా మారిపోయింది. పక్షుల పాటలు ఆగిపోయాయి, ఆకుల గిలిగింతలు వినిపించలేదు. ఓ అటు చూసితే పొద వెనుక 2 పొడవైన పసుపు కళ్ళు మెరిశాయి. అది ఎవరో కాదు, భయంకరమైన తోడేలు కాలు. చాలా రోజులుగా చింతును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలు భయంకరమైన చిరునవ్వుతో అన్నాడు, హా, చివరికి. ఎన్ని రోజులు వేచి ఉన్నాను, చిన్న మూడపిల్ల. ఈ రోజు తప్పించుకోలేవు. చింతు గుండె బాదింది, కానీ భయాన్ని గుండెల్లో దాచుకున్నాడు. వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చి తెలివిగా మాట్లాడాడు. ఓహ్ మహాకాలు, నన్ను భుజించే అవకాశం నీవు పొందడం నిజంగా గొప్ప విషయం. కాని ముందు ఒక రహస్యం తెలుసుకోవాలనుకోరా? కాలుకు ఆసక్తిగా అనిపించింది. రహస్యం ఏమిటది అని అడిగాడు. చింతు నిశ్శబ్దంగా చుట్టూ చూశాడు. ఇది సింహరాజు గురించిన విషయం. అది ఇంతవరకు ఎవరికి తెలియనిది. కాలు ఆశ్చర్యంగా తన భుజాలను ఎత్తి, ఆ మాట ఏంటి? చింతు నవ్వుతూ, ఈ విషయం తెలుసుకోకముందే నన్ను తినేస్తే నీవు ఎన్నటికీ తెలుసుకోలేవు. కానీ నన్ను కొద్దిసేపు వదిలేస్తే నేను నిన్ను మహాబలశాలి చేస్తాను అని చెప్పాడు. కాలుకు సింహరాజును ఓడించి అడవి రాజుగా మారాలని కోరిక. అతను ఈ రహస్యం తెలుసుకోవాలనే ఆశతో చింతును వదిలాడు. చింతు కాలును అడవిలోని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ బావిలో నీరు అత్యంత స్వచ్ఛంగా ఉండేది. పగటిపూట చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేది. ఇదిగో, లోపల చూసి చూడమ్మా అని చెప్పాడు చింతు. సింహరాజు తన శక్తిని ఈ బావిలో దాచుకున్నాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నవాడు అడవికి రాజవుతాడు. కాలు లోపల చూడగా తనే నీటిలో ప్రతిబింబంగా కనబడటం చూశాడు. కాని చీకటి వెలుతురులో అది వేరొక తోడేలు కాపలా కాస్తున్నట్లు అనిపించింది. ఇదెవరు అంటూ కాలు గర్జించాడు. చింతు దృష్టిగా ఇదే సింహరాజు యొక్క శక్తిని కాపాడే రక్షకుడు. ఈ తోడేలు త్రిప్పకుంటే రాజు కాకుండా పోతావు అన్నాడు. కాలు అహంకారంతో గర్జించి తన శక్తిని నిరూపించుకోవడానికి బావిలో దూకాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీటిలో పడిపోయాడు. బయటికి రావడానికి చాలా కష్టపడినా పైకి రాలేకపోయాడు. చింతు ఆనందంగా నవ్వుతూ, ఓహో కాలు, ముందుగా ఆలోచించకుండా పనికొద్దు. నీ ప్రయాణానికి శుభం కలగాలి అని నవ్వుతూ చెప్పాడు. కాలు అక్కసుతో గర్జించినా ఎవరూ సహాయం చేయలేదు. అప్పటికి అతనికి ఒక గుణపాఠం తెలిసిపోయింది. తెలివితేటలు శక్తి కన్నా గొప్పవి. చింతు ఆనందంగా గెంతుకుంటూ రుచికరమైన గాజర్లను తిని తన కథను అడవి జంతువులందరితో పంచుకున్నాడు. ఆ రోజు నుండి అడవిలోని ప్రతి జంతువు తెలివి ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడని తెలుసుకుంది. నెరవేర్పు, తెలివితేటలు బలాన్ని మించి విలువైనవి.